పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి రక్తదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమానికి హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు సత్తెనపల్లిలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నివాళులర్పించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసేందుకు పెద్ద ఎత్తున యువత ముందుకొచ్చి వైఎస్ఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో దివంగత నేత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే జోగారావు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు. కాకినాడ జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నేతలు కొనియాడారు. కృష్ణా జిల్లా పామరులో వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఎస్కే యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఘనంగా నిర్వహించారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన సేవలను గోరంట్ల మాధవ్ గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ లేని లోటు స్పష్టంగా కనబడుతోందన్నారు గోరంట్ల మాధవ్. విజయనగరం జిల్లా రుషింగిలో వైఎస్ఆర్ అంటే గుండెల్లో గుడి కట్టుకున్న ఓ అభిమాని తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి. 76వ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో బ్లడ్ బ్యాంక్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుదేలైపోయిన వ్యవసాయ రంగాన్ని తిరిగి నిలబెట్టిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ కామినేని సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు పేదల గుండెల్లో ఆయన్ను చిరస్థాయిగా నిలిపాయన్నారు ప్రభాకర్ రెడ్డి. ఖమ్మంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.